ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరాకాండ 6వ రోజు పారాయణము. అంతఃపురం. సాగి సాగి హనుమంతుడు రావణుని రాణివాసం ఉండే అంతఃపురం భవనం సమీపించాడు. యోజనం పొడవు, అర్ధ యోజనం వెడల్పు ఉన్న ప్రాకారం చుట్టూ 4 దంతాలు కల ఏనుగుల రక్షణతో ఆయుధపానులైన యోధులు అప్రమత్తంగా తిరుగుతున్నారు. మకర తిమింగల మహాసర్ప సమృద్ధమైన సాగరంలా ఉన్నది. యమ, కుబేర, వరుణ, దేవేంద్ర భవనాలను అధక్కరిస్తున్నది. రావుని భార్యలందరూ అక్కడే ఉన్నారు. ఆ లంకేశ్వరుడు పరాక్రమం ప్రదర్శించి తెచ్చిన నారీజనం ఆ భవనంలో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. విశ్వకర్మ ఈ పుష్పక విమానాన్ని చతుర్ముఖ ప్రజాపతి కోసం నిర్మించాడు. యక్షేసుడైన కుబేరుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మని సంతుష్టుని చేసి ఆ విమానాన్ని వరంగా పొందాడు. కుబేరుణ్ణి ఓడించి రావణుడు దీన్ని సాధించాడు. మేరుమందర గిరిశిఖర సదృశమైన గోపుర సమూహాలు, బంగారు సోపానాలు, మణిరత్న వేదికలు, స్ఫటికమణులతో రూపొందించిన గవాక్షాలు, పగడాలు, మణులు, ముత్యాలతో నిండిన అక్కడి నేల రక్తచందనాను లేపనంతో లేత సూర్యకాంతితో వెలుగుతోంది. రకరకాల పానీయాలు, భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలతో నిండి ఉన్నది. వాటి వాసనలు మత్తెక్కిస్తూ ఆప్తబంధువుకి విందు కోసం చేసినట్లున్నాయి. ఆ భవనం రావుని హృదయానికి ఆహ్లాదం కలిగించే కాంతారత్నంలా ఉంది. ఉన్నత స్తంభాలతో అది రెక్కలు విప్పి ఆకాశానికి లేస్తున్నట్లున్నది. గ్రామ నగర సౌధ చిత్రాలు అలంకరించిన తివాసి పరిచి ఉంది. తెల్లని రాజహంస వలె అగర్ధూమం వ్యాపించి శోభావాహంగా ఉంది. సర్వేంద్రియ తర్పణం కలిగించే ఆ భవనం పిల్లలను సాకే మాతృమూర్తిలా ఉంది. చూడగా అది దేవేంద్ర రాజధాని స్వర్గలోకంలా ఉంది. అక్కడి బంగారు దీపకలికలను తదేకంగా చూసి లోపలికి సాగుతున్నాడు హనుమంతుడు. రంగురంగు చీరలతో, ఆభరణాలతో అలరారే నారీమణులు అర్ధరాత్రి వరకు ఆసనాలు సేవించి నిద్రకు ఉపక్రమించారు. నిశ్శబ్దంగా ఉన్న తుమ్మెదల గుంపులతో, హంస జంటలతో ఉన్న సరోవరంలా ఉన్నది. ఆ వారిజాక్షుల వదనాలు పద్మగంధ సంభరితాలు. వికసించిన పద్మాల మీద పరిభ్రమించే భ్రమరాలు ఈ పద్మాల చుట్టూ తిరుగుతున్నాయి. తాము చేసిన పుణ్యఫలం పూర్తి చేసుకొని నేలకు జారిన తారాగణాల వలె ఉన్నారు. సడిలిన కేశబంధాలు, చెదిరిన అంగభూషణాలు, జారిన పూలమాలలు, అస్తవ్యస్తంగా పడిన హారాలు, చిరుచెమటలకు కరిగిన తిలకాలు, పానీయ వ్యాయామ సమయంలో తెగిన ముత్తపు సర్లు, జారిపడిన వసనాలు, పట్టుసడిన వడ్డానాలు, తెగిపోయి పగిలిన కుండలాలు, ఏనుగులు నలగతొరికిన లతామల్లుల వలె ఉన్నారు. నారీమణులు చంద్రకిరణ శోభలీని ముత్యాల హారాల కిరువంకల ఉన్నత వక్షోజాలు చూడగా నిద్రపోయే హంసల్లా గోచరించాయి. వారి అలంకారాల్లో వైడూర్యమణులు రాజహంసల వలె బంగారు హారాలు చక్రాల వలె కనిపిస్తుంటే హంసలు చక్రవాకాలు విహరించే నదుల వలె ఉన్నారు. వారి కటిస్థలాలు ఇసుక తిన్నెలను తలపింపజేస్తున్నాయి. వారి ఆభరణాలకు పొదిగిన చిరుగంటలే మొగ్గలుగా, వదనాలే వికసిత కమలాలుగా, శృంగార క్రియలే మకరాలుగా, తన్యుద్యుతులే తటాకాలుగా నదీ దేవతల్లా ఉన్నారు. కొందరు చూచుకాల మీద అలంకార రేఖారచనయే భూషణ భ్రమ గొలుపుతుంది. కొందరు నిట్టూర్పులకే వారి చలాంచలాలు ముఖం మీద ఆడుతూ రంగురంగుల పతాకాల వలె ఉన్నాయి. ఆ గాలి సోకి కొందరి కర్ణకుండలాలు నెమ్మదిగా చెలిస్తున్నాయి. ఆ మహిళ కాంతి గంధానికి తోడు మధుపానం, గంధం కలిసి వచ్చే వాయువులు రావణునికి సేవ చేస్తున్నాయి. మద్యపాన వివసలైన ఆ రావణ ప్రియకాంతలు తమ పక్కనున్న యువతి వదనమే రావణ ముఖంగా వాసన చూస్తూ తృప్తిపడుతుంటే ఆ సుఖాన్ని ఎదుటివారు కూడా అనుభవిస్తున్నారు. మేలి వసనాలే తలగడలుగా కొందరు, బాహువులే ఉపదనాలుగా కొందరు, ఎదుటి ఆమె వక్షస్థలం మీద తల ఉంచి ఒకతే, దాని ఒడిలో తలపెట్టి ఇంకొకతే, తొడల మీద, పిరుదుల మీద, అలా ఒకరికి తెలియక మైకంలో ఒకరు హాయిగా నిద్రాముద్రలో ఆ స్పర్శలోనే పరవశిస్తున్నారు. తుమ్మెదల దారంతో కట్టిన పూల వలె ఒకరి ముఖం వారు, ఒకరి భుజం ఒకరు మెలివేసి పడుకున్న వారు నారీ మణిహారంలా ఉన్నారు.
వసంత వాయువుకు కదలాడే లతలు పువ్వులు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టు వారందరూ ఒకరినొకరు బంధించుకున్నారు. ఎవరి అవయవాలు ఎవరివో ఏవో, ఎవరి అలంకారాలు ఏవో, ఎవరి కేశాలంకారం ఏదో తెలియకుండా ఉంది. బంగారు దీపాల వలె ఉన్నారు. ఇందరినీ రావణుడు తన పరాక్రమంతో తెచ్చాడు. కొందరు రావణ సౌందర్యాన్ని మోహించి వచ్చారు. వివాహితుల్ని ఎవరిని తీసుకుని రాలేదు. ఇతరుల యందు అనురాగం ఉన్న ఆడదాన్ని తీసుకుని రాలేదు. వారిలో గుణరూప కులశీలాలలో ఎవరిని తక్కువ అంచనా వేయలేం. అందరినీ చూస్తూ హనుమంతుడు అనుకున్నాడు, వీరందరూ తమ భర్త అయిన రావణ సమక్షంలో ఉన్నట్టు జానకీదేవి కూడా రామచంద్రుని దగ్గర ఉంటే వీని జన్మ చరితార్థమయ్యేది. ఎంతటి వాడైనను సీతాపహరణంతో తుచ్చుడయ్యాడు రావణుడు అని అనుకున్నాడు ఆంజనేయుడు. ఆరవ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.